2029 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అనేక కొత్త ప్లాన్లు సిద్ధం చేస్తుందనే చెప్పుకోవాలి. ఇప్పటికే చూసుకుంటే రానున్న 2 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ తరపున జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తారని చెప్పేసి ఆయన స్వయంగా అనేక సందర్భాల్లో చెప్పారు. మరైతే ఇప్పుడు అదే గతంలో 2019 ఎన్నికల్లో ఏదైతే వాళ్ళ డిజిటల్ కావచ్చు, అదేవిధంగా పిఆర్ టీం కావచ్చు, వాటన్నిటిని బేస్ చేసుకుని అధికారంలోకి వచ్చామని చెప్పుకుంటున్న వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ అదే స్ట్రాటజీని ఇంకా నెక్స్ట్ లెవెల్లో తీసుకొచ్చి 2029లో అధికారం తీసుకువెళ్తుందా? మొత్తానికి ఈ యొక్క అంశాన్ని గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. కార్తిక్ గారు నమస్కారం అండి. ఒక రకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ 2019లో అధికారంలోకి రావడానికి కేవలం సోషల్ మీడియానే ప్రధాన కారణం అని చెప్పేసి వాళ్ళ పార్టీ పదే సార్లు చెప్పుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళా ఏదైతే ఆ సోషల్ మీడియాని కొంచెం స్ట్రాంగ్ చేసి 2029లో కూడా గెలుపు రావాలంటే సోషల్ మీడియాని బలంగా చేసుకోవాలని ఒక పెద్ద డిజిటల్ మీడియాని సిద్ధం చేస్తున్నట్లయితే అంతర్గతంగా సమాచారం ఉంటుంది. మొత్తానికి పిఆర్ స్టంట్ల గురించి కావచ్చు, సోషల్ మీడియా స్ట్రాటజీస్ గురించి కావచ్చు, వైఎస్ఆర్సీపీ ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతుంది, ఏ విధంగా దాన్ని ప్లాన్ అమలు చేసే అవకాశం ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు మంచి రాజకీయ నాయకుడు కాదు కానీ మంచి వ్యాపారవేత్త. డబ్బు ఎలా సంపాదించాలో, ఎంత సంపాదించాలో బాగా తెలిసినటువంటి నేర్పరి. సో డబ్బు సంపాదించటానికి ఖచ్చితంగా అధికారం అవసరం. అధికారం కోసమే రాజకీయ పార్టీ పెట్టినటువంటి వ్యక్తి కదా. సో ఇప్పుడు అధికారం తెప్పించుకోవడానికి తన వ్యాపార మెలకువల్ని వాడే ప్రయత్నంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక సమాచారం ప్రకారం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో శాటిలైట్ ఛానల్స్ నమ్ముకోవటం వల్ల పెద్ద పని కావట్లేదు. నిజానికి గత ఎన్నికల్లో ఆయన కోసం నెంబర్ 1 శాటిలైట్ ఛానల్, నెంబర్ 2 శాటిలైట్ ఛానల్, నెంబర్ 10 శాటిలైట్ ఛానల్ అన్ని పనిచేసినాయి. ఓకే, అన్ని పనిచేసినా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది 11 సీట్లే. దాదాపు 11 ఛానల్స్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తే 11 సీట్లు వచ్చాయి. సో వాటి వల్ల ప్రయత్నంలో ఇది బాగలేదు, దీనివల్ల పని కాదు అని అనుకున్నాడు ఆయన. ఇప్పుడు డిజిటల్ మీడియా మీద బాగా ఫోకస్ పెట్టాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకున్నటువంటి అనుభవం ఏంటంటే, అబద్ధాలను ప్రచారం చేస్తే ప్రజల్లో ఒక భ్రమలు కల్పించగలిగితే అధికారంలో రాగలం. మనకి 2019లో అదే జరిగింది. కాబట్టి అబద్ధాలను బాగా జనాలకు పంపించాలంటే ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్తే ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. మామూలుగా శాటిలైట్ ఛానల్స్ ఏం చేయగలుగుతాయి? జగన్మోహన్ రెడ్డి గారి లైవ్ని ఎక్కువ చూపించగలుగుతాయి. అవును, అంతే కదా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటని పదే డంకా భజ అని చెప్తాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఫేస్ ఎన్నిసార్లు చూపించినా, జగన్మోహన్ రెడ్డి గారి మాట ఎన్నిసార్లు వినిపించినా సరే జనం నమ్మరు. సో జగన్మోహన్ రెడ్డి గారు కాక చెప్పే వాళ్ళ శాతం పెరగాలి. కాబట్టి డిజిటల్ మీడియాలో ఏమైంది, ఎవరికి వాళ్ళు వీడియోలు చేస్తూ ఉంటారు, ఎవరికి వాళ్ళు రాతలు రాస్తూ ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఏంటంటే, జిల్లాల్లో షార్ట్ మీడియా సెంటర్స్ పెట్టాలి. అంటే వెయిటింగ్ న్యూస్ ఉంది కదా, ఒక వార్తని చిన్న 4-5 లైన్లతోటి జనంలోకి వెంటనే పంపించడం, సెకండ్లో పంపించడం. 4 లైన్లు కూడా ఉండవు, 2 లైన్లే ఉంటాయి. కొన్ని వార్తలు అయితే 1 లైనే ఉంటాయి. ఇలా షార్ట్ న్యూస్ తొందరగా జనంలోకి పంపించడం. ఇప్పుడు స్టేట్ వైడ్ గా 2 రాష్ట్రాలు కలిపి ఉన్నాయి, కొన్ని న్యూస్ సెంటర్స్ ఉన్నాయి. అలా కాకుండా జిల్లాకు ఒకటి పెట్టాలి. జిల్లాకు ఒకటి పెట్టి ఫస్ట్ ఏం చేయాలి, అక్కడ ఉన్నటువంటి లోకల్ న్యూస్ ని ముందు జనంలోకి పంపించాలి. తర్వాత పొలిటికల్ న్యూస్, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్. ముందుగా న్యూట్రల్గా ఉన్నట్టే ఉండి జనాన్ని ఆకర్షించాలి. ఆ జిల్లా వార్తలు పొద్దాక నీ మొబైల్లో గంటకోటి కనబడుతుంది అనుకో, ఈ జిల్లాలో జరుగుతున్న న్యూస్ అంతా కూడా నువ్వు అట్రాక్ట్ అవుతావు కదా. ఖచ్చితంగా మా చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు ఈజీగా. అట్రాక్ట్ అవుతావు కదా, నిన్ను అట్రాక్ట్ చేయాలి ఫస్ట్. దానికి ఇది జగన్మోహన్ రెడ్డి గారి న్యూస్ సెంటర్ అని తెలియకుండా లోకల్ న్యూస్, మామూలు న్యూస్, నాన్ పొలిటికల్ న్యూస్ అయిన అందరి న్యూస్ అంటే పంపాలి. క్రమంగా ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగా అవి పనిచేస్తూ ఉంటాయి. అలా జగన్మోహన్ రెడ్డి గారు తనను ప్రమోట్ చేసుకోవడం కోసం అదొక ఆయుధం. తర్వాత ఏం చేయాలి, ఒక 50 యూట్యూబ్ ఛానల్స్, 100 వెబ్సైట్లు పెట్టాలి. ఆ యూట్యూబ్ ఛానల్స్ కూడా ఎవరు, సీనియర్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వాళ్ళకి లొంగి పనిచేయడానికి సిద్ధపడేటువంటి వాళ్ళు ఉంటారో, ఎవరు చక్కగా అబద్ధాలు బాగా చెప్పగలరో, సో వాళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసుకొని వాళ్ళ చేత యూట్యూబ్ ఛానల్స్ పెట్టిస్తారట. తర్వాత వెబ్సైట్లు కూడా పెట్టిస్తారట. దీనివల్ల ఒక విషయాన్ని, అది అబద్ధం కావచ్చు, నిజం కావచ్చు, సరే అబద్ధమే అనుకో, ఎగ్జాంపుల్ వాళ్ళకి అదే అలవాటు కాబట్టి, అబద్ధాన్ని ఒకరు చెప్తే నమ్మకపోవచ్చు, కానీ 10 మంది చెప్తే, 10 సార్లు చెప్తే, 100 మంది చెప్తే, 100 సార్లు చెప్తే నమ్ముతారుగా. ఒకసారి కాకపోతే ఒకసారి నమ్మడానికి అవకాశం ఉంటుందిగా, ఒకదాని కాకపోతే ఇంకో దాన్ని నమ్మే అవకాశం ఉంటుందిగా. సో 100 అబద్ధాలు 100 మంది చేత 100 సార్లు చెప్పించాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి లైన్. దానికోసం 100 కోట్లు పెట్టాలి, 100 వెబ్సైట్లు పెట్టాలి, ఒక 50 యూట్యూబ్ ఛానల్స్ పెట్టాలి. ఓకే, సో ఈ పనిలో జగన్మోహన్ రెడ్డి గారు నిమగ్నం అయ్యాడు అనేటువంటిది మనకు తెలియవస్తున్న సమాచారం. ఏది ఏమైనా జనం చాలా తెలివిగా ఉన్నారు, ఒకప్పుడులాగా లేరు. బాబాయిని కథం చేసేసి ఇది గుండెపోటు అన్నా, లేదు నారావారి రథ చరిత్ర అన్న ఒక నన్ను నమ్మారు. తర్వాత ఏదో ఇది వైజాగ్లో జరిగింది కదా, ఏది కోడికత్తి, దాన్ని నమ్మారు. ఒకనాడు వైసీపీ ఏం చెప్పినా నమ్మారు.
అవతల వాళ్ళ మీద ఏ బురద రాసినా నమ్మారు. చంద్రబాబు నాయుడు ఇంటో ఏదో వజ్రం ఉందంటే నమ్మారు, అది దేవుడు వజ్రాన్ని దొంగలించుకుని పెట్టుకున్నాడంటే నమ్మారు. ఇలా రకరకాలుగా ఏ ప్రచారం చేసినా సరే నమ్మారు. నమ్మినందుకు మోసపోయామని జనం గ్రహించారు కాబట్టి మన ఎన్నికల్లో 11 సీట్లు వచ్చాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పని చేయటం వల్ల తనకి లాభం వస్తేమో అనుకుంటున్నారు తప్ప, కానీ దీనివల్ల పెద్ద లాభం ఏమీ రాదు నేను అనుకోవటం. ఎందుకంటే జనం గతంలాగా లేరు, సోషల్ మీడియా వ్యాప్తి పెరిగింది. ఏది ఎవరి కోసం పనిచేస్తుందో ఒకరోజు కాదు ఓ రోజు తెలుసుకునేటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. కాకపోతే ఒకటి మాత్రం వాస్తవం, జగన్ తాను చెప్పితే ఎవరు నమ్మరు, తను మాట్లాడితే ఎవరు వినరు, ఎవరు నన్ను చూడరు అనే విషయాన్ని గ్రహించాడు. అందుకోసం ఈ ప్రయత్నం అంతా. ఓకే, మరి అయితే ఇప్పుడు గతంలో చూసుకుంటే 2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ లాంటి స్ట్రాటజిస్టులందరినీ తీసుకొచ్చి బలంగా పరిచయం చేసి అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు. మరి ఈసారి కూడా 2024 అది బెడిసి కొట్టింది. ఈసారి కూడా 2029 ఎన్నికల్లో స్ట్రాటజిస్టులు కావచ్చు, ఎన్నికల వ్యూహకర్తలు కావచ్చు, ఇలాంటిది ఏమన్నా బలంగా ప్లాన్ చేసుకునే అవకాశం ఉండొచ్చు అంటారా? నువ్వు మంచి పాయింట్ తీసావు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా ఎన్నికల వ్యూహకర్తలు, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, వీటి ద్వారా నమ్మించగలిగే విషయాలు, వీటి మీద ఆయన ఆధారపడి ఉంటుంది. ఆయన రాజకీయ జీవితం అంతా కూడా వీటి మీద ఆధారపడి ఉంటుంది. స్వచ్ఛత, ఒక మంచి లేదో తన విధానాలు చెప్పుకోవటం, ఇలా ఉండదు. అసలు ప్రజలకు సంబంధించిన అంశంగా ఉండదు. ప్రజల్ని మాయ చేసే అంశంగానే అతని రాజకీయ జీవితం అంతా కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు కూడా అదే నమ్ముకుంటున్నాడు, అలా గెలవాలని అనుకుంటున్నాడు. కాకపోతే ఒకటి విషయం వాస్తవం వెంకట్, 2029లో గెలవటం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఇంపార్టెంట్. 2029లో గెలవకపోతే తన రాజకీయంగా వైసీపీకి సమాధి. ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీ, అందులోనూ విధానం అంటే ఏమీ లేకుండా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవటం వల్ల వచ్చిన సానుభూతితో పుట్టి పెరిగిన పార్టీ, కేవలం అధికారం కోసం పుట్టిన పార్టీ. అధికారం లేకుండా, నిర్మాణం లేకుండా ఎక్కువ కాలం నిలవదు. ఆ పార్టీకి నిర్మాణం లేదు, ఆ పార్టీ చేతులు ఇప్పుడు అధికారం లేదు. 2029లో కూడా అధికారం రాలేదనుకో, ఇక ఆ పార్టీ కొనసాగటం అనేటువంటిది చాలా కష్టం. మనుగడ ఉండదంటారా? మనుగడ ఉంటుందంట, మనుగడ కష్టం. అదే అందుకనే ఆ మనుగడ కష్టం అనేటువంటి ఉద్దేశం. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు, ఇప్పటికే తన లాబింగ్ కెపాసిటీ బాగా తగ్గిపోయింది. అతని మీద చాలా కేసులు ఉన్నాయి 2010-11 నుంచి. సరే, తనకి పొలిటికల్గా స్ట్రాంగ్నెస్ ఉండటం వల్ల, తను లాబింగ్ చేసుకోవటం వల్ల ఏదో తన కేసుల నుంచి తనను తాను కాపాడుకోగలుగుతున్నాడు. కానీ ఎప్పుడైతే తన లాబింగ్ ఇప్పటికే పడిపోయింది, వచ్చే ఎన్నికల్లో కూడా ఓడిపోతే లాబింగ్ కెపాసిటీ పూర్తిగా పడిపోయింది. ఎప్పుడైతే తన లాబింగ్ కెపాసిటీ పడిపోయిందో తన కేసులు వేగవంతమైతే, తన కేసుల్లో ఒక కేసు వేగవంతమైనా పర్లేదు, పాత కేసులు కావచ్చు, కొత్త కేసులు కావచ్చు, ఒక కేసు వేగవంతమైనా పర్లేదు. ఆ ఒక్క కేసులో 2.5 సంవత్సరాలు జైలు శిక్ష పడిందంటే, ఒక 10 సంవత్సరాల ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అనర్హుడు అవుతారు జగన్. ముఖ్యమంత్రి పక్కన పెట్టి ఎమ్మెల్యేగా కూడా అనర్హుడు అవుతాడు. ఉన్న ఎమ్మెల్యే పదవి పోయింది, ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కూడా లేకుండా పోయింది. సో ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. సంపాదించుకున్న సొమ్ముని అనుభవించలేకపోతాడు, కొత్తగా సొమ్ముని సంపాదించుకోలేని పరిస్థితిలో పడతాడు. ఇక పార్టీ అధికారము, ఎమ్మెల్యే పదవి ఏమీ లేకుండా పోతాయి. సో చెరసాల్లో గడపాల్సి వచ్చింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఈ అనుభవాలతోటి ఎట్టి పరిస్థితుల్లో ఏది ఏమైనా సరే తల కింద పెట్టి, కాళ్ళు పైక పెట్టి, తపస్సు చేసి 100 కోట్లు ఖర్చు పెట్టి లేదా 100 కోట్లు ఖర్చు పెట్టి అధికారం తెచ్చుకోవటం కోసం ఏదైనా చేయాలనేటువంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. దానికోసమే ఆయన కులాన్ని వాడుకున్న దానికోసమే, మతాన్ని వాడుకున్న దానికోసమే, డైవర్షన్ పాలిటిక్స్ చేసిన దానికోసమే ఇప్పుడు ఈ 100 కోట్లు పెట్టి సోషల్ మీడియా వేదికలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నా దానికోసమే. ఓకే, మరి అయితే ఇప్పుడు గతంలో చూసుకుంటే ఈ యొక్క సోషల్ మీడియా అత్యంత కీలకం కాబట్టి, జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఇష్టమైంది కాబట్టి సజ్జల భార్గవరెడ్డి గారికి ఆ పగ్గాలు అప్పచెప్పారు. మరి ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఈ సోషల్ మీడియా భవిష్యత్తులో ఆ పగ్గాలు ఎవరికి ఇచ్చే అవకాశం ఉంటుంది అంటారు? అసలుకే కూలిపోయిన పార్టీ, దాన్ని లేపగలిగే సమర్థత ఎవరికైనా ఉందంటారా? అట్లీస్ట్ సోషల్ మీడియా పరంగా అయినా కూడా. అందుకని ఒక వ్యక్తిని నమ్మట్లేదట, 6గురితో కమిటీ చేస్తాడట. ఇప్పుడు నేను చెప్పాను, జిల్లా న్యూస్ సెంటర్స్, నియోజకవర్గాల న్యూస్ సెంటర్స్, పైన వెబ్సైట్లు, పైన యూట్యూబ్ ఛానల్స్, వీటన్ని పైగా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రను కవర్ చేయడం కోసం స్పెషల్ టీము 2027 జూన్ నుంచేమో ఆయన పాదయాత్ర స్టార్ట్ చేయబోతున్నాడట. దాన్ని కవర్ చేయడం కోసం స్పెషల్ టీము. ఈ టీములన్నిటిని కోఆర్డినేట్ చేసి గైడ్ చేయడానికి ఒక 6గురితో ఒక టీము. ఈ టీం ఏదో చేస్తుందట, మరి ఏం చేస్తానే చూడాలి రాబోయే కాలంలో. ఓకే, ఖచ్చితంగా చూద్దాం మరి జగన్మోహన్ రెడ్డి గారి పన్నాలో ఏ విధంగా ఉంటాయో. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.